వచ్చిపోతే బాగుంటుంది. సరే, అందరికీ నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊర్లో ఆ గంగమ్మ తల్లికి నేను చేసిండే సేవలు గుర్తించి నాకు సేవరత్న అవార్డు వచ్చింది, డాక్టరేట్ వచ్చింది. ఇప్పుడు ఈ హైదరాబాద్లో తెలంగాణ డిస్టిక్లో నాకు ఈరోజు మనకి ఆదర్శ కళానిలయం నాకు స్వర్ణనంది అవార్డు కూడా, నేను చేసిండే సేవలు గుర్తించి నాకు స్వర్ణనంది అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ గంగమ్మ తల్లికి నేను సేవలు చేసేదానికి ఇప్పుడు కాదు, నా ప్రాణం పోయే వరకు నా ఫ్యామిలీ, మా కుటుంబం కూడా ఆ గంగమ్మ తల్లికి సేవలు చేయాలనేసి, ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదము మాకు ఎన్నేళ్ళు మాకు ఉండాలనేసి మాకు ఆశగా ఉంది. నేను చేసిండే సేవలు గుర్తించి నేనెవరో తెలీదు అని ఆ గంగమ్మ తల్లికి ఏ రోజు నేను సేవలు చేసేదానికి ముందడికి అయినానో ఆ రోజు నుంచి ఆ గంగమ్మ తల్లి నన్నే నా చేసిండే సేవలు ఆ గంగమ్మ తల్లి నన్ను గుర్తించి నన్ను ఇంత దూరంకు తప్పించింది. కూడా హైదరాబాద్ వచ్చింది లేదు, కానీ ఈ స్వర్ణనంది అవార్డు ఆ గంగమ్మ తల్లి వల్ల ఇంత దూరం నన్ను ఆ తల్లి తీసుకుని వచ్చి నాకు అవార్డు నేను కూడా చాలా సంతోషంగా ఉంది. అని ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదం, ఆ గంగమ్మ తల్లి నిజంగా ఉండేది కాబట్టి వాళ్ళు నన్ను గుర్తించి ఈ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఆ గంగమ్మ తల్లిని మేము మనస్ఫూర్తిగా మా ఫ్యామిలీ అందరూ, మా తల్లి, మా తండ్రి, మా భార్య, మా బిడ్డలు అందరూ మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటా ఉన్నాము. ఆ తల్లి ఎన్నేళ్ళు మా వంశధారిగా సేవలు చేసేదానికి మాకు అవకాశం ఇవ్వాలనేసి, ఆ తల్లికి ఎన్నేళ్ళు రుణపడి ఉంటామనేసి మా కుటుంబం తరఫున నేను తెలుసుకుంటా ఉన్నాము.